సుభాష్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు. సార్, మొత్తం మీద ఘనంగా అయితే ఇక్కడ కడపలో మహానాడు జరుగుతుంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల మంది కార్యకర్తలు అయితే ఈ మహానాడు తరలి రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మొత్తం ఇదంతా వాతావరణం చూసి? ఇది లోకేష్ అన్న యువగళం అనే పేరుతో ఎప్పుడైతే ముందుకొచ్చారో, ఎలాగా విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్రమశిక్షణ, ఆయన అవగాహన అన్ని అందిపుచ్చుకుని మరి ప్రజలందరితోని యువత పెద్దవాళ్లు ఆడవాళ్ళు అందరినీ మమేకం చేసుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు యువగళం పేరుతో ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళాడో ఆ రోజు నుంచి పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. వెంటనే మరి సభ్యత్వాలు కూడా చూసుకుంటే 1 కోటి దాటి సభ్యత్వాలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మహానాడు గాని, అలాగే ప్రధాని మొన్న అమరావతి వచ్చినప్పుడు గాని కేడర్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఆయన పిలుపుతో లక్షల మంది రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు కడపలో, అంటే వైఎస్ఆర్ కి అడ్డాగా చెప్పుకునే కడపలో మహానాడు నిర్వహించడం అత్యంత ప్రతిష్టాత్మకంగా, కడప జిల్లా మొత్తం కూడా పసుపుమయం అవటం, ముఖ్యంగా ఈ యొక్క తెలుగు తమ్ముళ్ళకి ఇది సంక్రాంతి పండుగ లాంటిది. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఒక కుటుంబంలా చేరుకున్నాం. అందరు కార్యకర్తలే దేవుళ్లుగా భావిస్తా ఉన్నాం, నాయకులు అందరం కూడా. అదే విధంగా కష్టపడిన కార్యకర్తలు మీరు చూశారు. తోట చంద్రయ్యని పీక్ కోసి జై జగన్ అనమంటే జై చంద్రన్న అన్న నెపంతో పీక్ కోయడం, మరి ఆయన కుమారుడికి పర్మనెంట్ జాబ్ కూడా వేయడం జరిగింది. కార్యకర్తలకు ఎంత విలువిస్తారనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం వైపే పూర్తిగా మా యొక్క ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టింది. అదే నెపంతో ముందుకెళ్తా ఉన్నాం. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. గత 2 రోజులు చూసుకున్నాం. అది ఆల్రెడీ ప్రజల తీర్పు 8 సీట్లు ఇచ్చారు. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాకతో కడప వేడిగా ఉన్న వాతావరణాన్ని కూల్ చేశారు. ఎలాగైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూల్ గా ఊపిరి పీల్చుకుంటున్నారో, కడప జిల్లా కూడా వాళ్ళు రాకతో, మొత్తం తెలుగు తమ్ముళ్ళు అందరూ ఇక్కడ రాకతో ప్రశాంతమైన వాతావరణం మధ్యన మహానాడు జరుగుతుంది. రేపు కూడా లక్షల కొద్ది బహిరంగ సభకి హాజరవుతారు. అలాగే ప్రతి కార్యకర్త కూడా సొంత ఇంట్లో కార్యక్రమం లాగా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై, ఎవరికి అసౌకర్యం కలిగినా సరే ఎక్కడ స్వచ్ఛ మహానాడు టైప్ లో ఎక్కడ కూడా ఒక పేపర్ గాని ఒక బాటిల్ గాని లేకుండా ఆదర్శవంతంగా ఈ మహానాడు నిర్వహిస్తా ఉన్నాం. మీరు మాట అన్నారు, అంటే వేడి చల్లార్చడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కడపలో అడుగు పెడితే అటు ప్రతిపక్షం అగ్గిరాజు చేస్తుంది, అంటే ఛాలెంజ్లు చేస్తుంది, వచ్చేది మా ప్రభుత్వమే, ప్రతిదీ బదులు తీర్చుకుంటామని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని చెప్పి కూడా ఆయన అంటున్నారు. దీని ఎలా చూడవచ్చు? అసలు మొన్న చెప్తా ఉన్నాడు ఆయన ఈవెంట్, ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఆ సినిమా చూపిస్తాం అంటున్నాడు. ఆల్రెడీ ప్రజలు అతనికి సినిమా చూపించారుగా. వై నాట్ 175 అని వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యాడు ఆయన. సినిమా మంచి 3D సినిమా చూపించారు ఆయనకి. 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంకా బుద్ధులు తెచ్చుకోకుండా అనవసరమైన అభియోగాలు ఏం చూపిస్తారంటే, అలా ప్రతిపక్షమే లేని అతనికి ఇంకా ప్రజలు నమ్మకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆయన బుద్ధి మారతే ఇంకా పేటీఎం బ్యాచ్ తో ఇంకా పోస్టులు, అవసరం లేని పోస్టులు, అవసరం లేని ప్రచారం. ఈ రోజు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అన్ని ఒకటొకటిగా మేము, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసారు. దాన్ని దాటుకుని ఒక్కొక్కటి అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉన్నాం. రానున్న జూన్ లో తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అలాగే ఆగస్టు 15 ఉచిత బస్సు కూడా, మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. పడిలేచిన కెరటంలా వాషింగ్టన్ సుభాష్ గారు గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో కష్టపడడానికి ఈ రోజు కార్యకర్త ముందునే నడిపించి మిమ్మల్ని మీకు మంత్రి పదవి దాకా తీసుకుని వచ్చారు. కార్యకర్తల గురించి మీరు ఏం చెప్తారు? మీ కార్యకర్తల గురించి ప్రత్యేకించి. కార్యకర్తలకి జీవితాంతకాలం రుణపడి ఉండవలసిన పరిస్థితి మా అందరి మీద ఉంది. అలాగే కార్యకర్తలు గత 5 ఏళ్లలో జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త మీద కేసు పెట్టడం, లోపల వేసి కొట్టించడం, పోలీసుల్ని ఒక రౌడీలుగా వ్యవహరించిన తీరు గత 5 ఏళ్లు. అయితే అన్ని తట్టుకుని, అంటే వాళ్ళ పిచ్చి భావంలో ఉన్నారు. ఎప్పుడైతే జెండా పీకి వాళ్ళని లోపల వేశారో అక్కడతో ఇంకా కార్యకర్తలు బయటికి రారో, పార్టీ అంతం అయిపోతుందని ఊహించారు. కానీ ఎప్పుడైతే ఈ గత ప్రభుత్వం
నామినేషన్ డే ఉందో ఆ నామినేషన్ డే నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ యొక్క వ్యతిరేకతని చాటి చెప్పారు. అందుకని 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఏదేమన్నప్పటికీ వాళ్ళు మాకు ప్రతిపక్షం కాదు, వాళ్ళు మాకు పోటీ కాదు, వాళ్ళ గురించి మాకు ఆలోచన లేదు. మేము ఇబ్బంది పెడతాం, మేము వాళ్ళని ఏడిపిస్తాం. ఎలా అంటే మా అభివృద్ధి సంక్షేమం చూపించే వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్ప అంతే కక్ష సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు చేసిన అవినీతికి కూడా చట్టం దాని పని చేసుకుపోతుంది. ఖచ్చితంగా అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెనే కాలేదు. ఓపెన్ అవ్వకుండా వాళ్ళు ఫ్యాంట్లు తడుపుకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ మహనాడుతో కడప జిల్లా పసుపుమయం అయింది, చల్లబడ్డాది. ఇక బయట రాష్ట్రం అంతా కూడా చల్లగానే ఉంటుంది.